కార్పెంటర్ చిన్న చిన్న రిపేర్లని చేసేసినట్టున్నాడే, బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. బా మీరు డిస్టర్బ్ చేయకండి, అసలే నేను గుర్తురాక చస్తుంటాను. నీకు ఈ మతిమరుపు మామూలే కదా, తీరిగ్గా ఆలోచించుకుని చెబుతూ గాని ఈ లోపల నేను హ్యాపీగా ఈ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతాను. అమ్మయ్యా, ఏమిటే ఇప్పుడు గుర్తుకొచ్చిందండి. ఏం గుర్తుకొచ్చింది? ఈ కుర్చీలో కూర్చుంటే పడిపోతారని చెప్పాలనుకున్నానండి. ఏంటి మావయ్య ఏంటిదంతా? మీ అత్తయ్య మతిమరుపుతో నాకు ఎప్పుడో చిత్తి పేరు చేయడం ఖాయమమ్మా. భలేవారండి, నాకు మతి మరిపేమిటి? మరి శ్రీవల్లికి వచ్చిన మనీ ఆర్డర్ సంగతి నేను ఎందుకు మర్చిపోలేదు? మనీ ఆర్డరా? దీని బొంద. వంశీ నుంచి ఫ్యాక్స్ ఉత్తరం వచ్చిందమ్మా, 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాడంట. అత్తయ్య ఇక్కడ అత్తయ్య, ఇదిగోండి. అత్తయ్య ప్లీజ్ 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 అత్తయ్య, అత్తయ్య వంశీ! Last and final warning, meet me on video conference. Okay. Okay. Come on. Yeah. Quick, quick. There you are. Hi, Vamsi. అబ్బాయి గారు అలిగారన్నమాట. కొంచెం ఓవర్ అయ్యానా? నీ పని చెప్తానుండు. అమ్మ రక్తం! ఏమైంది వాళ్ళి? కర్ఫ్యూ. 3 రోజుల నుంచి నన్ను పట్టించుకోకుండా ఇప్పుడు చీటింగ్ చేస్తావా? సారీ వంశీ, కాలేజ్ లో టీసింగ్ లో కొత్త ఫ్రెండ్స్ ఆ గొడవలు పడి నన్ను మర్చిపోయావా? అసలు నువ్వు వేరు నేను వేరని ఎందుకు అనుకుంటున్నావు? ఈ లోకంలో నాకు నువ్వు నీకు నేనేగా, మనకి ఇంకెవరున్నారు? అలాంటిది నువ్వే నన్ను మర్చిపోయేసరికి సారీ చెప్పేశాగా. నేను నీకు విషయం చెప్పాలి. నేను చెప్పాలి. నా లక్కీ నెంబర్ 4. 1 2 3 4. ముందు నువ్వే చెప్పాలి. రాత్రి నాకు కల వచ్చింది. ఏముంది? ఈ డ్రీమ్ బాయ్ వచ్చి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు అంతేగా? నో, నేను చెప్పను. ప్లీజ్ చెప్పు టెల్ మీ యార్. నెక్స్ట్ టైం బెటర్ లక్. బాయ్. రేయ్ ఏమంది? చల్. రే శివాజీ, ఏంట్రా ఈ మధ్యన అసలు మంచి అలవాట్లన్నీ మర్చిపోతున్నావురా. ఓ సిగరెట్ కాల్చుకో. సిగరెట్ తాగటం ఇంజూరియస్ టు హెల్త్ రా. నాకు కాదు, పక్కోడి. హలో, అలాగా ఓకే. రే శ్రీవల్లి తన బ్యాచ్ తో రెయిన్ డాన్స్కి వెళ్తుందంట, మనం వెళ్దాం. మమ్మీకి తెలిస్తే? మమ్మీని మాయ చేయొచ్చులేరా. వస్తున్నాను మమ్మీ. పిలిచావా మమ్మీ? ఏమిటి మమ్మీ ఇదంతా? ఏం లేదు బాబు, నెల పొడుపును చూసిన తర్వాత ఒక మంచి ముఖాన్ని చూస్తే అంతా మంచి జరుగుతుంది. అలాగే ఆ మంచి మనిషికి ఓ నిజాన్ని చెప్తే మన మనసులో భారం పూర్తిగా తగ్గిపోతుంది శ్రీను. నిద్ర వస్తుంది మమ్మీ, వెళ్ళి పడుకుంటాను. పొద్దున్నే జాగింగ్ కూడా చేయాలి. సరే, వెళ్ళి పడుకో.